ఇద్దరు గొప్ప అవతారాల మధ్య జరిగిన అత్యంత ఆసక్తికరమైన ఘట్టాన్ని ఈరోజు విశ్లేషిద్దాం పదండి. సంతోషంలో ఉన్న మిథిలా నగరం ఒక్కసారిగా నల్లటి మబ్బులు, భీకరమైన గాలి, భూకంపంతో అల్లకల్లోలంగా మారిపోయింది. ఆ భయానక వాతావరణంలోకి అహంకారులైన రాజులను అంతం చేసే పరాక్రమశాలి యోగి అయిన పరశురాముడు అడుగుపెట్టాడు. కళ్లలో నిప్పులు చెరుగుతూ అసలా దేవాదిదేవుని శివధనస్సును విరిచే సాహసం ఎవరు చేశారని ఆయన తీవ్రంగా గర్జించాడు. అందరూ భయంతో వణికిపోతుంటే విశ్వామిత్ర మహర్షి చాలా ప్రశాంతంగా ముందుకు వచ్చి అయోధ్యకు చెందిన శ్రీరాముణ్ణి చూపించాడు. వెంటనే పరశురాముడు, నిజంగా అంతటివాడివైతే ఈ విష్ణు ధనస్సును ఎక్కుపెట్టి నీ శక్తి నిరూపించుకో అని సవాలు విసిరాడు. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. అంతటి ప్రళయకాల రుద్రుడిలాంటి కోపానికి ఎవరైనా ఎలా బదులిస్తారు? కాని శ్రీరాముడు ఎంతో ప్రశాంతంగా నమస్కరించి ఆ విష్ణుధనస్సును తీసుకొని ఏమాత్రం శ్రమలేకుండా అవలీలగా ఎక్కుపెట్టాడు. ఆ తర్వాత, మహర్షి, ఇప్పుడు ఈ బాణాన్ని ఎటువైపు వదలాలి అని చాలా నెమ్మదిగా కాని దృఢంగా అడిగాడు. అంతే, ఆ అద్భుతాన్ని చూడగానే ఆ యోగి యోధుని విపరీతమైన కోపం ఒక్కసారిగా మంచులా కరిగిపోయి ఆశ్చర్యంగా మారింది. నీ బలానికి అహంకారం అంటలేదు, నీలో సాక్షాత్తు ఆ పరమాత్మ తేజస్సును చూస్తున్నాను అని పరశురాముడు మనస్ఫూర్తిగా అంగీకరించాడు. వెంటనే తన గర్వాన్ని వదిలేసి తన తపస్సు ఫలాన్ని ఆ బాణానికి అర్పించి నిశ్శబ్దంగా తపోలోకాలకు వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఇద్దరు అవతారాల మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసం. కఠినమైన శిక్షస్థానంలో చెక్కు చెదరని శాంతి మరియు సమతుల్యమైన పరిపూర్ణ ధర్మం ఎలా వస్తుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. చివరికి నిజమైన బలం అహంకారంలో కాదు, వినయంలోనే ఉందని నిరూపిస్తూ ఒక అవతారం నుంచి మరో అవతారానికి బాధ్యతల బదిలీ జరిగింది. ఒకసారి ఆలోచిద్దాం, ఒక పెద్ద సవాలు ఎదురైనప్పుడు మనం కోపంతో కూడిన అహంకారంతో స్పందించాలా లేక ప్రశాంతమైన వినయంతోనా?